డే 1లో మనం మాట్లాడాం. ప్రపంచం వెనకాల 3 లేయర్స్ ఆఫ్ పవర్ ఉంటాయని. ఆ మూడో లేయర్ గుర్తుందా? ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. వాటిలో అన్నిటికంటే పవర్‌ఫుల్, అన్నిటికంటే కాంట్రోవర్షియల్ సీఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. పేరు వినగానే చాలామందికి హాలీవుడ్ మూవీస్ గుర్తొస్తాయి. కానీ నిజం చాలామందికి తెలీదు. ఈరోజు మనం దాని అసలు ఫేస్ చూద్దాం. సీఐఏ ఎందుకు పుట్టింది? 1947లో వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత అమెరికాకి ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. సోవియట్ యూనియన్ పవర్ఫుల్ అవుతుంది. కమ్యూనిజం వరల్డ్‌లో స్ప్రెడ్ అవుతుంది. అమెరికాకి ఆ థ్రెట్ చాలా పెద్దగా కనిపించింది. అప్పుడు ప్రెసిడెంట్ టుర్మాన్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. మనకు ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కావాలి. అది వరల్డ్‌లో ఎక్కడైనా ఆపరేట్ చేయగలగాలి. ఏ గవర్నమెంట్‌కి అఫీషియల్లీ చెప్పకుండా ఆ సీఐఏ అలా పుట్టింది. అఫీషియల్లీ చెప్తారు, మేము ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తాం, నేషనల్ సెక్యూరిటీ కాపాడతామని. కానీ యాక్చువల్లీ చేసిందే వేరు అసలు. సో సీఐఏ అసలు ఏం చేసింది? గవర్నమెంట్స్ని మార్చింది, ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, లీడర్స్ని ఎలిమినేట్ చేసింది, మీడియానైతే ఇంకా కంట్రోల్ చేసేసింది. ఇవి నేను అనడం లేదు. సీఐఏ ఒక్క ఓన్ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లో ఉంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. గౌతమ్ మాలా 1954. అక్కడ జాకోబ్ అర్బెన్స్ అని ఒక లీడర్ ఉన్నాడు. ఆయన పేద రైతుల కోసం పనిచేసిన లీడర్. సీఐఏ వల్ల పవర్లో నుండి పడిపోయాడు. ఇది ఆపరేషన్ పీబీ సక్సెస్ అని కూడా డాక్యుమెంటల్గా ఉంది. ఇదే కాదు, ఇరాన్, చీలే, కాంగో, ఇండోనేషియా లిస్ట్ ఇంకా చాలా పెద్దది బ్రో. అన్ని చోట్ల ప్యాటర్న్ ఒకటే. అమెరికన్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ గవర్నమెంట్ ఇంకా పోతుంది. సీఐఏ ఇప్పుడు కూడా యాక్టివ్గానే ఉంది. అవును, ఫార్మాట్ మారింది, స్టైల్ మారింది, కానీ వర్క్ అయితే అసలు మారలేదు. ఇప్పుడు డైరెక్ట్ కాప్స్ చేయరు, బదులుగా సోషల్ మీడియా నెరేటివ్స్ క్రియేట్ చేస్తారు. ఎన్జిఓస్ త్రూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎకానమిక్ శాంక్షన్స్ యూస్ చేస్తారు. ప్రాక్సీ గ్రూప్స్ ఫండ్ చేస్తారు. మోడర్న్ వరల్డ్లో వెల్ఫేర్ బుల్లెట్స్తో కాదు, ఇన్ఫర్మేషన్తో జరుగుతుంది బ్రో. అది సీఐఏకి చాలా బాగా తెలుసు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఎప్స్టీన్ ఫైల్స్ మరియు ఇండియా కనెక్షన్. ఇది కాకతాళీయమా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. మీకు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలుసు కదా? జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతను వరల్డ్ ఒక అతి పెద్ద పవర్ఫుల్ పీపుల్కి వ్యతిరేకంగా ఉన్న ఒక ఎక్స్ప్లోజివ్ కేస్. ఆ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు అందులో చాలా దేశాల పేర్లు వచ్చాయి, చాలామంది వరల్డ్ లీడర్స్ పేర్లు కూడా వచ్చాయి. కానీ ఒక్క విషయం గమనించారా? ఇండియా మీద, మోదీ గవర్నమెంట్ మీద ఫోకస్ చాలా స్పెసిఫికల్లీ వచ్చింది. ఎందుకు? ఫ్రాన్స్ మెన్షన్ అయింది, అంతా నాయిస్ రాలేదు. బ్రెజిల్ కూడా మెన్షన్ అయింది, అసలు ఎవరికి కూడా తెలీదు. కానీ ఇండియా విషయంలో మాత్రం స్పెసిఫికల్లీ టార్గెట్ చేసినట్టు ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగండి మీకు మీరుగానే. మోదీ గవర్నమెంట్ ఏం చేసింది ఇటీవల అమెరికాకి నచ్చకుండా? రష్యా నుండి ఆయిల్ కొంటుంది. ట్రంప్ చాలాసార్లు చెప్పాడు రష్యా ఆయిల్ కొనకండి అని, శాంక్షన్స్ పాటించండి అని. కానీ ఇండియా వినలేదు. ఇండియా తన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం రష్యాతో ట్రేడ్ కంటిన్యూ చేసింది. అమెరికాకి అది నచ్చలేదు. ఇప్పుడు చెప్పండి, ఆ తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్లో ఇండియాని స్పెసిఫికల్లీ టార్గెట్ చేయడం ఇది కోఇన్సిడెన్స్ అనుకోవాలా? నేను ఇది నిజమని చెప్పడం లేదు, నేను ఇది కన్ఫర్మ్ అని కూడా అనడం లేదు. కానీ సీఐఏ హిస్టరీ చూస్తే వాళ్ళు ఎప్పుడూ ఇలాగే చేశారు. డైరెక్ట్గా కొట్టరు, మీ రెప్యుటేషన్ మీద దెబ్బ వేస్తారు, మీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారు, మీ గవర్నమెంట్ని అస్థిరపరచడానికి ట్రై చేస్తారు. ప్యాటర్న్ సేమే కదా? ఇది మీరే ఆలోచించండి, మీకు మీరుగానే జడ్జ్ చేయండి. ఎందుకంటే నిజం తెలుసుకోవడం మీ హక్కు, దాన్ని ఎవరు మీకు డినై చేయలేరు. సరే, ఇంకా డే 2 టేక్అవేలోకి వెళ్దాం. ఒక దేశం మరొక దేశంలో జోక్యం చేసుకోవడానికి యుద్ధం అక్కర్లేదు, ఒక సీక్రెట్ ఏజెన్సీ చాలు. ఆ వెపన్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్. సరే బ్రో, ఇప్పుడు స్క్రీన్ మీద ఒక మ్యాప్ పెట్టాను చూడండి. ఇది చూసారా? ఇదే మనం చిన్నప్పటి నుండి చూసిన మ్యాప్, అవునా? ఇదే మన స్కూల్స్లో చూపించారు, అవునా? కాలేజెస్లో చూపించారు, మన స్కూల్ బుక్స్లో కూడా చాలా దగ్గర పుస్తకాల్లో కూడా ఏ ప్రింట్స్ ఉంటాయి. మనందరం ఇదే ఇండియా అని నమ్ముతాం. కానీ ఇది అసలు ఇండియా మ్యాపే కాదు. మనం మన దేశాన్ని ఎలా చూసుకుంటాం, కానీ బయట ప్రపంచం ఇండియాని ఎలా చూస్తుందో తెలుసా? వేరే దేశాలు ఇండియా మ్యాప్ని ఎలా డ్రా చేస్తున్నాయో తెలుసా? మన భూమి, మన సొంత భూమి వేరే దేశాల మ్యాప్స్లో వేరే దేశాలకు చెందినట్టు చూపిస్తున్నారు.
అది ఎందుకు? ఎవరు మన ల్యాండ్ తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? మనకి ఇది ఎందుకు తెలీదు. రేపు డే 3లో ఇదే మాట్లాడదాం. అది చూసిన తర్వాత మీకు కోపం వస్తుంది. ఇంకా బాధ కూడా వస్తుంది. కానీ అన్నిటికంటే ముందు ఒక ఇండియన్‌గా మీకు ఈ నిజం తెలిసే తీరాలసలు. రేపు మీరు తప్పకుండా రావాలి. గ్యారంటీ చేస్తున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు మీ దేశాన్ని వేరే కళ్ళతో చూస్తారు. సరే ఫ్రెండ్స్, చివరగా ఒక విషయం. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా! ఈ విషయాలు మీకు తెలిసాయి. కానీ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇది తెలియాలి గదా మరి. ఇయన్నీ వాళ్ళకి తెలుసనుకుంటున్నారా? ఏమో తెలిసుండకపోవచ్చు. నా కోసం ఒకసారి వాళ్ళకి షేర్ చేయొచ్చు కదా! మీరు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయకపోతే వాళ్ళకెప్పటికీ తెలీదు. సో, మరియు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే రేపు మనం చెప్పే ఇండియా మ్యాప్ యొక్క షాకింగ్ నిజం కూడా మీకు మిస్ అవుతుంది. ఒక క్లిక్కే చేయండి అంతే. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ పైన కూడా ఒక చిన్న క్లిక్ ట్యాప్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు నిజం తెలుసుకోవాలని ఉంది. అది మీ గురించి మీకు చెప్తుంది. మళ్ళీ కలుద్దాం రేపు డే 3తో. జాగ్రత్తగా ఉండండి. జై హింద్.